గ్రామాల్లో కులపిచ్చి బలంగా ఉంది. అది తరాలు మారినా ఇంకా ఎవరూ మార్చలేరు. చదువు లేకున్నా, సంస్కారం లేకున్నా, నీతి నిజాయితీతో అసలే పని లేదు. నీ కులాన్ని నమ్ముకొని నిలబడితే చాలు. నిన్ను లీడర్ చేసే బాధ్యతలు వారివే ఎక్కువ శాతం. కులం అనే బీజం మీదనే బయటపడ్డ కొన్ని చోట్ల యువతకు అవకాశం ఇచ్చి మార్పుకు బాటలు వేసిన గ్రామాలు ఎన్నో ఉన్నాయని ముచ్చుకర్ సుమన్ గౌడ్ గారు పంపించారు. నిజంగానే ఈ రోజుకి కులాలే ఉన్నాయి కదా. అసలు సర్పంచ్ ఎన్నికల్లో దాన్ని ఏమంటారు, మతాల వారీగానే ఏమంటారు అవి రిజర్వేషన్లు వస్తాయి కదా సర్పంచ్ ఎన్నికల్లో. ఎక్కడో కొన్ని చోట్ల మా కులమోడరా వీడు, మా కులమోడరా అని కాకుండా, అరే వీడు చదువుకున్నాడు రాబాయ్, వీడిని గెలిపిద్దాం, లేకపోతే మంచోడు రాబాయ్, గ్రామానికి ఏమైనా సేవ చేస్తాడు, కులం ఏముంది కాకరకాయ అని అనుకున్న వాళ్ళు కొన్ని చోట్ల కనపడ్డారండి. ఈ చోట మనం తిరిగాం కదా గ్రౌండ్ లెవెల్లో. కొన్ని చోట్ల కులానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనిషికి, వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, యూత్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎలక్షన్స్లో కూడా మీరు కులము, పార్టీ ఇట్లాంటి తొక్కతులని పక్కన పెట్టి సమర్థవంతమైన నాయకులకి పని చేస్తారు, రేపటి రోజున మనం వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళకి మీరు ఓటు వేసి గెలిపించగలిగితే కొంత మార్పును మనం చూడగలుగుతాం. కానీ ఇదైతే జరుగుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఈ ఎన్నికలు వేరు, రాబోయే ఎన్నికలు వేరు. అంతా కూడా డబ్బులతో నడిచే వ్యవహారాలు కదా. అంతా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఓట్లు వేస్తారు. అంతకు మించి ఏమైనా ఉంటుందా అండి ఇందులో?